గ్రూప్ 1 పరీక్షల రద్దుకు సంబంధించి కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు రాక్షస ఆనందాన్ని పొందడం దురదృష్టకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి మంత్రి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. ప్రజాపాలన ప్రభుత్వంలో తెలంగాణ పోరాటానికి మూలమైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమై పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో వాటిని అన్నింటినీ పరిష్కరించి దాదాపు 65,000 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ విషయంలో కొన్ని లోపాలున్నాయని, మరికొన్ని కారణాలతో కోర్టు ఒక నిర్ణయం తీసుకుందని, కోర్టు నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని అన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి ఆనాడు కాకతీయులు నిర్మించినటువంటి గొలుసుకట్టు చెరువుల్లో ప్రధానమైనటువంటి చెరువు ఎల్లమ్మ చెరువు. ఈ ఎల్లమ్మ చెరువు ద్వారా మత్తడి దునికినా లేదా ఇంకా ఇతర చెరువుల యొక్క ఇన్పుట్ అంతా కూడా రాత్రి వర్షాలతో ఎక్కువ రావడం వల్ల ఇది ఎల్లమ్మ చెరువు కూడా మత్తడి దునికేటువంటి ఇన్ఫ్లో ఉంది. అందుకే గంగమ్మ తల్లికి పూజ చేసి అందరిని చల్లంగా చూసి పాడి పంటలతోటి ఆరోగ్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించమని ఆ గంగమ్మ తల్లిని ప్రార్థించడం. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా నిన్నటి వర్షాలతోటి అన్ని చెరువులు, కుంటాలు అన్నీ కూడా మంచి నిండుగా కళను అలంకరించుకున్నాయి. కాబట్టి రాబోయే సీజన్ లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగాతో పాటుగా మరి రైతులందరూ కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అసలు తెలంగాణ పోరాటానికి మూలమైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేస్తూ ఉన్నాం. ఉద్యోగ నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు వివాదాస్పదమై పెండింగ్లో ఉండే పరిస్థితుల్లో వాటన్నిటిని పరిష్కరించి దాదాపు 65,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అందులో గ్రూప్ 1కు సంబంధించి కూడా పరీక్షలు నిర్వహించే సందర్భంలో పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి కొన్ని లోపాలున్నాయని, లేదా ఆ పరీక్షల నిర్వహణ సక్రమంగా జరిగిందని న్యాయస్థానంలో ఈ న్యాయ వ్యవస్థ తరఫున సరి అయిన విధంగా ప్రొజెక్షన్ చేసే అంశం లోపల ఎక్కడో కొంత ఇబ్బంది జరిగినప్పుడు కోర్టు వాటికి సంబంధించి సమయం ఇచ్చి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. కోర్టు నిర్ణయాలు అందరూ స్వాగతించాల్సిందే. కానీ కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ పరీక్షలు వాయిదా వేయడాన్ని రద్దు చేయడానికి సంబంధించిన అంశం మీద రాక్షస ఆనందం పొందుతున్నది. ఇది దురదృష్టకరం. మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరపాలనే ప్రయత్నంలో జరుగుతున్న ప్రక్రియలో ఏదైనా న్యాయపరమైనటువంటి చిక్కులుంటే వాటిని అధిగమించి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా బాధ్యత. నిరుద్యోగులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాబ్ క్యాలెండర్ కూడా వస్తూ ఉన్నది. ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ వెంటనే ఇంత తొందర ఎందుకు అనేటువంటి పరిస్థితి నుంచి కూడా మనం ఒత్తిడి ఎదుర్కొన్నటువంటి సందర్భం. కాబట్టి ఈ గ్రూప్ 1తో పాటుగా మిగతా ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నటువంటి వివరాలన్నీ ఇప్పటికే ఒక నోటిఫికేషన్ సిస్టంలో తయారైనాయో వాళ్ళందరూ